ఇందాక బాయ్ ఫ్రెండ్ వస్తానన్నాడు, ఈడేనా? యాక్చువల్లీ ఇందాక మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి అలా చెప్పాను. నిజంగానే వస్తాడు అనుకోలేదు. ఆ, మరంతలా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఏ ధైర్యంతో హక్ చేసుకున్నారు? ఇంతకుముందు మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం చూశాను, సో మిమ్మల్ని నమ్మొచ్చు అనిపించింది. మ్మ్. మీరు నిజంగానే ఇప్పటిదాకా ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదా? మ్మ్హ్మ్. లేదండి, అందుకే ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లే. మీరు అప్రోచ్ అవ్వనక్కర్లేదు. మీలాంటి వాడు ఒకడు ఉన్నాడని తెలిస్తే వాళ్ళే అప్రోచ్ అవుతారు. అదేంటండి, అర్థం కాలేదు. మీకు ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి సెట్ అవుతుందో తెలుసుకోవడానికి మీరు అమ్మాయిలతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మ్మ్. నాలాగే ఏదో ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీలాంటి వాడు ఒకడు ఉన్నాడని తెలిస్తే హైర్ చేసుకొని మరీ మీతో టైం స్పెండ్ చేస్తారు. దాట్ వే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీరు తెలుసుకోవాలనుకున్న క్వాలిటీస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. బట్ వాళ్ళకి నా గురించి ఎలా తెలుస్తుంది? అమ్మాయిలు ఏ విషయాన్నన్నా చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేస్తారు. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అవును, నాలో మీకు ఏ క్వాలిటీ నచ్చింది? నీ సెల్ఫ్ రెస్పెక్ట్. తను చెప్పినట్టే అమ్మాయిలు ఏ విషయాన్నైనా చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేస్తారండి. వారం తిరగకముందే అమ్మాయిలు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్లో నా పర్ఫెక్ట్ గర్ల్కి ఉండే క్వాలిటీస్ కూడా వెతకడం స్టార్ట్ చేశాను. నాకు మా బావ అంటే ప్రాణం. తనకు కూడా నేనంటే అంతే ఇష్టం. మా అమ్మకి మా అత్తకి ఏవో పాత గొడవలు, అవన్నీ మనసులో పెట్టుకొని మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. మా బావం తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని లవ్ చేసినా వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తానంటోంది. సరే అండి, ఇప్పుడు నేనేం చేయగలను? రేపు మీరు మా ఇంటికి వస్తే మా అమ్మకి మీరు నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను. మా అమ్మ మీతో మాట్లాడిన తర్వాత మీకన్నా మా బావే బెటర్ అని తనకు అర్థమయ్యేలా మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. అర్జున్, మా అమ్మ. ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నాను నువ్వు ఎలా ఉన్నావు అంటే మీ అమ్మాయికి ఎలా ఉంటుందని. కత్తిలా ఉన్నావు అంటే. అర్జున్, అమ్మ రెస్పెక్ట్. మరీ బాగుంది. నేనేమన్నాను, కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే. యారా రాత్రి తాగిందో తగలేదు, మళ్ళీ మొదటిసారి సర్లే బయట ఉన్నాను, గంట వచ్చాను. ఒరే ఆ గని ముందు పక్కన పెట్టలేదు అనుకో, లాస్ట్ టైం ఆడి పగిలింది, ఈసారి నీకు. వదినా, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. స్వప్నని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సరే వదినా. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న నా చదువు ఆపేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్గా మా నాన్నకి పరిచయం చేస్తాను. నన్ను 4 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాడు, కానీ వాడు నాకు ప్రపోజ్ చేయట్లేదు. నువ్వే చేయొచ్చుగా. అలా చేస్తే నేను చురుకునైపోతా. అంటే నీకు ప్రేమ కన్నా ఈగో ఎక్కువ అనమాట. వాట్ ఎవర్, హెల్ప్ చేస్తావా లేదా?
జాబ్ రిజైన్ చేస్తున్నావా? బట్ వై? ఐ గాట్ అనదర్ జాబ్ సార్. వాట్? సెల్ఫ్ ఎస్టీమ్, క్లారిటీ, అంబిషియస్, డౌన్ టు అర్త్. ప్రవచనాలు ఇస్తావా? లేదు, ఆ. ఆ 4 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అంటే నలుగురు పెళ్లి చేసుకుంటావు అనమాట. చంపేస్తావు కుక్కని. ఇంకోటి రాస్తుంది. 4 క్వాలిటీస్ కాదు, ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మార్నింగ్ మీరు చూసింది ప్రియా. నన్ను అనుమానిస్తున్న బాయ్ ఫ్రెండ్ వదిలించుకుందామని నన్ను హైర్ చేసుకుంది. తన బాస్ హెరాస్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఇషిత, తన వెనకబడి వేధిస్తున్న వేదవను వదిలించుకోవడానికి కీర్తి, అలాగే మనీషా తను చీట్ చేస్తున్న హస్బెండ్కి బుద్ధి చెప్తామని నన్ను బాయ్ ఫ్రెండ్ కింద హైర్ చేసుకున్నారు. అలా ఓ పక్క వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న పర్ఫెక్ట్ గర్ల్ కోసం వెతుకుతూనే ఉన్నా. ఎందుకు మేడం నవ్వుతున్నారు? ఎన్ని రోజులైందో ఇలా నవ్వి. నా కథ మీకు కామెడీగా ఉందా? నీ కథ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నువ్వే చాలా తెలివైన వాడివి అనుకున్నా. మ్యామ్. లేకపోతే ఏంటి అర్జున్, బయట అమ్మాయి దొరక్క ఏడుస్తుంటే ఆ 5 క్వాలిటీస్ ఒకే అమ్మాయిలో ఉంటాయా? అసలు దొరుకుతుందా? నా మీద నాకు నమ్మకం ఎక్కువ. అందుకే చేస్తున్న జాబ్ మానేసి ఎవరేమనుకున్నా నాది కానీ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ని టేకప్ చేశా. నేనంటుంది అదే, చివరి వరకు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ గానే మిగిలిపోతావేమో అని. మ్యామ్, ఏదో నాకు కథ చెప్తుంటే ఓపిక్గా వింటున్నారు కదా అని కర్టసీతో. హలో, హాయ్, చెప్పండి. ఐ నీడ్ ఎ హెల్ప్ ఫ్రమ్ యూ. వాట్ యు వాంట్ హైర్ మీ? అవునండి, ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఫర్ మీ. షార్ప్ 12 o'clock, కేఫ్ కాలిఫోర్నియా. థ్యాంక్ యూ అండి. ఇందాక ఎక్కడ ఆపాను నాకు గుర్తులేదు, కానీ నేను అనుకున్నది మాత్రం సాధిస్తాను. సరేలే, కట్లిప్పెళ్ళు. అమ్మాయి రమ్మనగానే నన్ను లైట్ తీసుకుంటావు అరా దుర్మార్ కూడా. హలో, హలో, ఎక్కడున్నారు? ఇప్పుడే వచ్చానండి, బయటే ఉన్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుందండి. వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు కదరా. అయ్యో 2 minutes అండి, లోపలికి వచ్చేస్తున్నా. ఎక్కడా? ఇదిగో ఇప్పుడే ఎంటర్ అయ్యాను. ఇంతకీ మీరెక్కడా? హాయ్,
చెప్పండి, మీరేదో ప్రాబ్లం అన్నారు. మా కాలేజ్లో ఒక సీనియర్ నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు. ఒకసారి వాడి టార్చర్ భరించలేక కాలేజ్ వదిలేద్దాం అనుకున్న టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ మీ గురించి చెప్పింది. బేసిక్గా ఇలాంటివన్నీ నాకు నచ్చవు, కానీ కాలేజ్ వదిలేయలేను. బికాస్ నాకు కెరియర్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది. సో నేను ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేసి ఆడి కాళ్ళు ఎరగొట్టాను, అంతేగా? నో అవే ముద్దు. జస్ట్ మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేస్తా అంతే. వాడికే మాట్లాడుతూ సైడ్ అయిపోతాడు. సరే పదండి, ఇప్పుడా? ముహూర్తం పెట్టుకుని వెళ్దామా? వద్దులేండి, ఇప్పుడే వెళ్దాం. హా. ఎక్కడుంటాడు? బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నాడు. అదిగో నేను చెప్పాగా, వాడే. కమ్ లెట్స్ గో. కమ్. వికీ, దిస్ ఇస్ అర్జున్, మై బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అండ్ అర్జున్, దిస్ ఇస్ వికీ, మై సీనియర్. హాయ్ బ్రో, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. ఓకే వికీ, బాయ్. తనకి కాలేజ్ చూపిద్దామని తీసుకొచ్చాను. కమ్ లెట్స్ గో. యా. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ ఫర్ కమింగ్. అయ్యో లైట్ అండి. నిజంగా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో ఏంట్రోయ్ మంచి హుషారుగున్నావు. నీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికిందా? నేను ఎదురు చూసే క్వాలిటీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ అమ్మాయి మాత్రం పిచ్చి అందంగా ఉంది బాబాయ్. చియర్స్. మీ పిన్ని చూసావు ఎంత అందంగా ఉందో. ఆ అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి దాన్ని ఇంప్రెస్ చేసి మరి పెళ్లి చేసుకున్నాను. దాన్ని పడేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఏడ్చారు. దాన్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఈ రోజుకి నేను ఏడుస్తూనే ఉన్నాను. నీకు అందమైన వైఫ్ కావాలో అందమైన లైఫ్ కావాలో డిసైడ్ చేసుకో. లేకపోతే చీర్స్ ఉండదు, టీయర్స్ మిగులుతాయి. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది. అర్జున్ వెడ్స్ దివ్య. ఆ పిల్లిట నడుచుకుంటూ వస్తుంటే నువ్వు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా సీనారా? అంత లేదు. షీఈ్ నాట్ మై పర్ఫెక్ట్ గర్ల్. అరే ఇన్ఫాక్ట్ షీ కెన్ నెవర్ బీరా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నీకు అంతకంటే అందమైన పిల్ల దొరుకుతాదరా? రే, నేను ఇన్ని రోజులు ఎతికింది అందమైన అమ్మాయి కోసం కాదురా, నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం. ఆ పిల్లల నీకు కావాల్సిన క్వాలిటీస్ లేవని నీకు ఎట్లా తెలుసురా? అరే ఆఫ్టర్ ఆల్ తన కాలేజ్లో ఒక సీనియర్కి భయపడుతుందిరా. సో కరేజ్ అనే క్వాలిటీ లేనట్టేగా. అరే కరేజ్ అంటే ఏంటిది బే? నీకోసం కత్తులు బట్టి యుద్ధాలు చేయాలనా? పాల్తు లెక్క మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా అనుకో, నా పర్ఫెక్ట్ గర్ల్ విషయంలో నాకు క్లారిటీ ఉంది. పైగా అన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను కాబట్టి ఆ క్వాలిటీస్నే నమ్ముకున్నా. ఈయనకి పిల్లని ఎట్లన్నా సెట్ చేయాలి. హలో మాట్లాడండి. హలో హలో. ఫోన్ స్పీకర్ లో ఉంది, మాట్లాడమంటున్నాడు. ప్లాన్ రివర్స్ అయింది. ఏమైంది? ఇప్పుడే వాడు కాల్ చేశాడు. ఏయ్, 3 ఏళ్ల నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. నీ ఎవ్రీ మూమెంట్ నాకు తెలుసు. ఒక్కసారి కూడా వాడిని నీతో చూడలేదు. సడన్ గా ఎలా ఊడిపడ్డాడే?